హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చాతు పార్దు వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో కమ్మనైన మిరియాల చారు ఎలా పెట్టాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరియాల చారుకు కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చూసేద్దాం రండి. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర, లైట్గా చిటికెడు ఇంగువ, 4 ఎండుమిరపకాయలు, ఆవాలు, పసుపు, నానబెట్టుకున్న చింతపండు రసం. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు మిరియాల చారు చేసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ మీద బాండిలు పెట్టి, బాండిలు వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలను యాడ్ చేసుకోండి. కొంచెం మిరియాలు ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు, ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే లైట్గా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. బాగా ఈ టమాటా మిశ్రమము ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. టమాటాలు బాగా ఫ్రై అయిన తరువాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కలుపుకోవాలి. చింతపండు రసం కలుపుకున్న తర్వాత దానికి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ యాడ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా దంచి పెట్టుకున్న కచ్చా పచ్చాగా జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా చిటికెడు ఇంగువని కలుపుకోవాలి. ఎప్పుడైనా మీరు ఈ మిరియాల చారుని పెట్టుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈ వెల్లుల్లిపాయ, జీలకర్ర వీటన్నిటిని ముందుగా దంచిపెట్టి ఒక బాక్స్లో పెట్టుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే కుదరదు కదండి. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సడన్గా మిరియాల చారు చేయాలంటే చేసేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఫీవర్ కానీ కోల్డ్ కానీ చేసినప్పుడు ఈ మిరియాల చారు తాగవచ్చండి. ఇది హెల్త్కి బెనిఫిటే. ఆ మిరియాల రసం వల్ల గొంతులో కిచ్ కానీ, గొంతులో గరగర అలాంటివి కానీ, ఫీవర్ వచ్చినప్పుడు కానీ కొంచెం మిరియాల చారుని అన్నంలో కలుపుకొని తింటే ఏం కాదండి, తినొచ్చు. బట్ మనకు కొంచెం తినాలనిపిస్తుంది. ఫీవర్ వచ్చినప్పుడు ఫుడ్ సరిగా సగించదు కదండి. అందువల్ల ఈ మిరియాల చారు కలిపిన అన్నం అయితే ఒక 2-3 ముద్దలు తినగలుగుతాము. అలాగే హెల్త్కి కూడా మిరియాల చారు చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఈ మిరియాల చారు బాగా ఉడికించాలండి. ఉడికిన తరువాత ఇలా కొంచెం వాటర్ బబుల్స్ వచ్చిన తరువాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా వంపులుగా ఈ మిరియాల చారు అనేది ఉడకాలి. ఎసురు అంటాం కదండి, రైస్ వండడానికి మనం వాటర్ పోసినప్పుడు ఎలా ఉడుకుతాయో అలాగే ఈ రసం కూడా అలా ఉడికేంత వరకు ఉంచాలండి. చూడండి, ఇలా వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు దింపుకోకూడదండి. బాగా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు చూసేద్దాం రండి ఫ్రెండ్స్, మన మిరియాల చారు ఎంతవరకు వచ్చిందో. చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలండి. చూసారా ఈరోజు ఈ మిరియాల చారు ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అన్నము, మిరియాల చారు, ఆమ్లెట్ రెసిపీ 3 కాంబినేషన్లో సూపర్గా ఉంటుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.